అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు వెంకీ టాక్స్. ముందుగా వీడియోలోకి వెళ్తే హరిహర వీరమల్లు ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ టాపిక్ ఇదే. యూట్యూబ్ లోని కాదు, తెలుగు స్టేట్స్ మొత్తం ట్రెండింగ్ టాపిక్ ఇదే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎన్నో సవాళ్లతో మలుపులతో రూపొందింది. హరిహర వీరమల్లు అనే పాత్ర 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యంలో రాబిన్ హుడ్ తరహాలో సాగుతుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక క్షత్రియుడుగా వీరశూరుడిగా కనిపిస్తారు. మొఘల్ కోహినూర్ మని దొంగలించే మిషన్ లో ఆయన పాత్ర కీలకం. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, కె రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో క్రిష్ డైరెక్షన్ తీసుకున్నారు. భారీ సెట్స్, విపరీతంగా విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి హైలైట్స్. నిజ జీవితంలో ఆయన పేరు వీరమల్లు. ఒక విపరీతమైన యోధుడు, సముద్రపు దొంగగా పేరు పొందాడు. కానీ అతడు దొంగ కాదు, అన్యాయాన్ని ఎదిరించిన ప్రజల రక్షకుడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనను ఆయన ఎదిరించాడు. ప్రజల కోసం మొఘలుల సంపదను దొంగలించి ప్రజలకు పంచే రాబిన్ హుడ్ తరహా వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మొదటిసారి ఒక చారిత్రక పాత్రను పోషించాడు. ఈ సినిమాలో వీరమల్లు పాత్రలో ఆయన శక్తివంతమైన డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీరమల్లు పాత్ర కేవలం ఒక సినిమా పాత్ర కాదు, ఇది మన చరిత్రలోనే ధైర్యాన్ని, ధర్మాన్ని, సత్యం కోసం పోరాటాన్ని చూపించే గుర్తు. అతడి లక్ష్యం ఒకటే, కాశీ విశ్వనాథ ఆలయాన్ని కాపాడడం. ఎందుకంటే మొఘల్స్ ఆ దేవాలయాన్ని ధ్వంసించాలని కుట్రలు చేసేవారు. ఆయన పోరాటం కేవలం హిందుత్వం కోసమే కాదు, అది ధర్మం కోసం, ప్రజల భద్రత కోసం జరిగింది. ప్రజల కోసం మొఘళ్ల దగ్గర ధనం దోచుకుని ఆ ధనాన్ని ప్రజలకు పంచే రాబిన్ హుడ్ తరహాలో ఈ సినిమాలో మనకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. అందుకే అతడు భారత్ రాబిన్ హుడ్ గా పేరు పొందాడు. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన యాక్టింగ్ తో ఈ సినిమాలో తన పవర్ ఏంటో, తన క్రేజ్ ఏంటో చూపించాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక గొప్ప పండుగనే చెప్పాలి. ఈ వీడియోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కొరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.